ఇంతోటి టాస్క్కి బిగ్ బాస్ ప్రోమోలో ఇంట్రడక్షన్, ఇది గ్రాండ్ లాంచ్ ప్రోమోలో ఇంట్రడక్షన్ ఏంద్రా, ఈసారి చదరంగం కాదు రణరంగం. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 1, కృష్ణుడు రాడంట, అర్జునుడు వస్తాడంట. ఏడున్నాడు అర్జునుడు? ఈ టొప్పా స్టార్స్కి అర్జునుడే రావాలా? సెకండ్ ఉన్నా సరిపోద్ది. అసలు ఒకవేళ అర్జునుడు ఉంటే ఎక్కడున్నారయ్యా? కొంచెం చూపించండి ఆ మొఖం. 2 రోజుల ఎపిసోడ్ ఈరోజు చూపించినా కూడా మనకు బోర్ కొట్టిందంటే ఆలోచించండి. అంటే మీకు బోర్ కొట్టిందో లేదో నాకు తెలియదు, నాకైతే చాలా బోర్ కొట్టింది. ఏముంది ఎపిసోడ్లో? లాస్ట్ టాస్క్ తీసేస్తే అది కూడా ఆ టాస్క్కి ఉన్న ప్రిపరేషన్లో 10% కూడా అక్కడ సరిపోలే. 10 నిమిషాల్లో అయిపోయింది టాస్క్. దానికి ప్రిపరేషన్ ఓవర్ యాక్షన్ 2 గంటలు చేశారు. ఏంది సార్ ఈ టాస్క్లు? చదరంగమే బాగుంది సార్, రణరంగం వద్దు. మా కృష్ణుని తెచ్చండి, అర్జున్ మీ దగ్గరే దాచుకోండి. ఇది ఒకటి. ఇంకోటి హైలైట్, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పెద్ద సైజు బకెట్లు ఉంటాయి కదా, 3 బకెట్లు నిండిపోతాయి డిమాండ్ పవన్ సొంగకి. అంత సొంగగా అరుస్తున్నాడు. ఎందుకు మనం వచ్చాం బిగ్ బాస్ హౌస్కి రా అంటే సొంగ కాచుకోవడానికి. ఎస్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. నెక్స్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ 1 బకెట్ సొంగ కాచుకున్నాడు. ఇద్దరు పవన్లు సేమే, సొంగ కామనే. సొంగ ఎక్కువ కాచుకునేది డిమాండ్ పవన్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, ఇక్కడ పెద్ద గేమ్ నడుస్తుంది రాధిక అక్క ఎవరు? రితు గారు. ఇక్కడ ప్లస్ పాయింట్ రితు గారు కాన్షియస్గానే నీట్గా పులిహోర కలుపుతుంది, కంటెంట్ వేస్తుంది. షీ సక్సెస్ఫుల్. కానీ ఇక్కడ గొర్రెలు ఎవర్రా అవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ అండ్ ముఖ్యంగా మన డిమాండ్ పవన్ ఫ్యూచర్ ఏంటో తెలుసా? ఆ బేబీ సినిమాలో లాస్ట్లో బిగ్ బాస్ మనోడు ఏ టైంకి ఎలిమినేట్ అవుతాడు ఆ టైంకి అది నా పిల్ల అని చెప్పి ఏడిసే రోజు వస్తుంది. కంపల్సరీకి గొక్క పట్టుకొని ఎడుస్తాడు. స్క్రీన్ ప్లే ఏందిరా అంటే, డిమాండ్ పవన్ అనియా రితుని గోకుతున్నాడు. రితు ఏమో పవన్ కళ్యాణ్ గోకుతుంది. పవన్ కళ్యాణ్ ఏమో కొంచెం తనూజని గోకుతుంది. తనూజకి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే దీన్ని కొంచెం డౌట్ రాకుండా చేయడం కోసం రితు కొంచెం మనవాడిని వెళ్ళి గిలుతుంది ఎవరు డిమాండ్ పవన్ని. పవన్ కళ్యాణ్ కొంచెం రితుని అవుతాడు, గోకుతాడు, రితుకు డౌట్ రాకుండా. అంతే, ఇదే స్టోరీ. ఏం లేదు. ఏదైనా ఆర్గానిక్గా ఫామ్ అయితే మనకు కూడా చూడడానికి కనిపిస్తుంది. కానీ అక్కడ ఏం లేదు, కావాలని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంది. డిమాండ్ పవన్ నా పిల్లరా, నీకు దగ్గర ఉన్నాయి రోజులు, కానీ ఆ సొంగ చూడలేకపోతున్నావు లైవ్లో. మీరు మెయిన్ ఎపిసోడ్లో చూసింది చాలా 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 తక్కువ. దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎపిసోడ్లో ఇంకో మెయిన్ థింగ్ ఏంద్రా అంటే, తనూజ గారిని మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే. తనూజ గారితో పాటు రితు చౌదరి పక్కన ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి మాస్క్ మ్యాన్తో. బట్ అవన్నీ పక్కన పెట్టి మాస్క్ మ్యాన్తో మాట్లాడిన మాటలు, ఆ గెస్చరు, దానికి మాస్క్ మ్యాన్ కూడా మ్యూచువల్ రెస్పెక్ట్తో విని ఆ అన్నం తినడం చూసారా, ఆ దీక్ష ఏదైతే వదిలేసాడో దండం అయ్యా దూత, మొత్తానికి మాస్క్ మ్యాన్ అన్నం తిన్నాడు. తర్వాత లైవ్లో కూడా చాలా నవ్వుతూ స్మైలు జోకులు. అంటే నిన్నటి వరకు అపరిచితుల్లో ఉన్నాడు. ఇప్పుడు రాము ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. రెమో వచ్చినా పర్లేదు, కానీ మళ్ళీ అపరిచితుని నేను చూడలేనయ్యా. బట్ మనం మాత్రం క్రెడిట్స్ తనూజ గారికి ఇవ్వాలి, కొంచెం రితు గారికి. నాకు అది బాగా నచ్చింది. అక్కడికి వచ్చాక మాట్లాడదాం. ఇంకేమేరా ఉన్నాయంటే ఏరుకున్నా కూడా దొరకలేదు. ఇంకా మధ్యలో చిన్న స్కిట్లు సంజన గారివి. శ్రీజది ఏమవుతుందిరా అంటే, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. ఫార్మనర్లో అందరికీ ఓవర్ థింకింగ్ ఉంది. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఈ అమ్మాయిది ఎక్కువైపోతుంది. అండ్ కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువైపోతుంది. అది మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. జస్ట్ హైలైట్స్లో చెప్పాలనిపించి మీకు అర్థమైందో లేదో కదా. అర్థమైందా? టాస్క్ దగ్గర కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసింది. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంత అవసరం లేదు. ఎందుకు అంత ఓవర్ థింకింగ్, అన్ని ఎక్స్ట్రా డైలాగులు తగ్గించుకోవాలి. ఇది తగ్గకపోతే మీకే అది మ్యాటరు. సో మీకేమనిపించింది ఓవరాల్గా? నాకైతే పెద్ద ఏమనిపించలేదు. ఏంది ఆ బొక్కలో తుప్పాస్ పులిహోర స్టోరీ ఎన్నిసార్లు చూపిస్తారు సార్? ఇంతకుముందు సీజన్లే భరించలేకపోయామంటే ఇది వరస్ట్ టు ద కోర్. ఆ డిమాండ్ పవన్ కాయ ఎక్స్ప్రెషన్ పలకదు. మనం నవ్వుతున్నాడా, ఏడుతున్నాడా, సిగ్గుపడుతున్నాడా? ఒక దగ్గర సిగ్గుపడితే నాకు చచ్చిపోవాలనిపించింది. ఆ సిగ్గు చూసి, దేనికి రా బాబు నువ్వు వచ్చావు, దీనికోసమా? మిలిటరీ పవన్ మీద కూడా నాకు ముందు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఆ జాబ్ వదిలేసి వచ్చి దీనికోసమా? నీకు అర్థమవుతుంది కదా, నేను గోకుతున్నారు అన్నప్పుడు నువ్వు కంటిన్యూ మార్చుకోవాలి కదా. నువ్వు కూడా అది కంటిన్యూ చేస్తే తప్పు కదా అది. ఇప్పుడు నిన్ను నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మా అన్నీ కూడా ఎంతేనా అని అనుకుంటారా, అనుకోరా? ఏందో ఇందులో నేను రితు చౌదరి, రాధిక అక్క గారు నేనేమన్నా, ఆమె కంటెంట్ ఆమె క్రియేట్ చేసుకున్నారు, వెరీ గుడ్. బట్ వీళ్ళు గేమ్ పోతుంది. అది ఎప్పుడు తెలుసుకుంటారో మరి. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మీ ఇద్దరు పవన్లకి ఇంకో పవన్ ఇచ్చే సలహా అదే. మొదలు పెడదాం. మొదలు పెట్టడమే పులిహోర స్మెల్ అవుతుంది ఇక్కడ. రితు చౌదరి గారు చెప్తున్నాం కదా, 2 రోజుల ఎపిసోడ్లు, ఇది 2 రోజులు ఫుటేజ్ ఇది. ఎందుకంటే నిన్న ఏం జరగలే. ఆ సొల్లు ఈరోజు సొల్లు. లాస్ట్లో టాస్క్ ఇప్పుడు లైవ్లో అవుతుంది. ఫస్ట్ టాస్క్ గెలుస్తారు కదా, రెండో టాస్క్ ఒకటి అవుతుంది. అది ఎవరో గెలరు.
దాని తర్వాత ఒక పంచాయతీ అవుతుంది, మనం మిడ్ నైట్ గుసగుసలో మాట్లాడుకుందాం. సో పాట వేశారు, పాట వేసిన తర్వాత రితు చౌదరి గారు పులిహోర కలుపుతారు మన పవన్ కళ్యాణ్కి. ఎక్సర్సైజ్ చూసిన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఇది పెట్టి చూడు, అది పెట్టి చూడు, ఇలా చూడు అని చెప్పి అది మనం రివ్యూ ఇచ్చే స్థాయి నాకు లేదు మాట. సో నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. అయిపోగానే ఋతు గారు పులిహోర మళ్ళీ డెమాన్ పవన్కి ఎలాగంటే పులిహోర పెడతాను నోట్లో. వెరీ గుడ్, సింబాలిక్ రిప్రజెంటేషన్ మాట అది. నువ్వు నవ్వుతే బాగుంటావు, మనోడు నవ్వినా ఏడ్చినా బాధపడినా ఒకటే ఎక్స్ప్రెషన్ అక్క, దానికోసం ఎందుకు. తర్వాత రాము ఎమోషనల్ అవుతాడు, వాళ్ళ ఇంట్లో గుర్తొస్తే అప్పుడు సంజనామాత గారు నేను కూడా మీ అమ్మనే, నువ్వు నా రెండో కొడుకువి, నా పెద్ద కొడుకు ఇమాన్యుల్. వెరీ గుడ్. ఈ అమ్మ తల్లిల సెంటిమెంట్ ఎన్ని రోజులు ఉంటో తెలియదు కానీ రాము ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను, ఇది హైలైట్లు మర్చిపోయాను. హైలైట్లు ఇంకోటి కూడా మర్చిపోయా. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలే ఆ సొంగ దెబ్బకి. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. హైలైట్లో మెయిన్ ఏందిరా అంటే తనుజ బట్టలు ఉతుకుతున్నప్పుడు శ్రీజ కాల్ మీద కాల్ వేసుకొని రాంగ్ గెస్చర్ లెగ్ గెస్చర్ ఇచ్చింది, చాలా గీర పెరిగిపోయిందని మాట్లాడుతుంది. అది తప్పది. అంటే ప్రతిదీ మనం నెగిటివ్గా చూస్తే అలానే అనిపిస్తుంది. అక్కడ ఏందిరా అంటే ఇది డెలికేట్ మ్యాటర్. ఇప్పుడు అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంది, శ్రీజ ఫ్రాక్ లాంటి డ్రెస్ వేసుకుంది. ఆ అమ్మాయి ఆ యాంగిల్లో కూర్చుంటేనే బాగుంటుంది, కెమెరా ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి. అంతే తప్ప నార్మల్గా కూర్చోలేక కాదు, డిస్రెస్పెక్ట్ చేశాను కాదు. అక్కడ కెమెరా పొజిషన్కి ఆ కూర్చున్న పొజిషన్కి సెట్ కాదు కాబట్టి ఆమె అలా కూర్చుంది ఫోల్డ్ చేసుకుని. అది మీకు అర్థమై సావాలి. దానికి కూడా వీళ్ళు గీర పెరిగింది, యారగెన్స్ పెరిగింది అంటే అది తప్పదు. అక్కడ శ్రీజ తప్పేం లేదు, అంతే. అది చెప్దాం అనిపించింది, హైలైట్లో మర్చిపోయాను, అందుకే ఇక్కడ వెంటనే చెప్తున్నాను. తర్వాత అయిపోయింది. తర్వాత మనీష్ ఏమో ఇమాన్యుయల్కి ఆ బెడ్ షేరింగ్ గురించి చెప్తాడు. బర్నీ గారితో నేను పడుకోలేను, ఎందుకంటే అంతైనా నాకు ఉంది కదా, నెగిటివిటీతో మనం పడుకోలేము, నిద్ర పట్టలేదు అని చెప్తాడు. ఇక్కడ హైలైట్ రితు చౌదరి ఇమాన్యుయల్ అడుగుతాడు, పని పాటు ఉండదు కదా, వీళ్ళని అడగాలి. 5 పాజిటివ్లు చెప్పు డెమాన్ పవన్ గురించి అంటే అక్కేది చెప్తుంది. అప్పుడు డెమాన్ పవన్ ఫీలింగ్ ఏది సార్, నాకు తెలియకుండా నా మీద ఇంత ఉందా, 5 పాజిటివ్లు ఉన్నాయని చెప్పి అరే చారి ఈ గుండె ఎంటర్ ఇలా పొంగుతుంది అనే ఫీలింగ్లో ఉన్నాడు. తర్వాత మన ఇమాన్యుయల్ వచ్చి డెమాన్ పవన్ని రితు చౌదరి గురించి 5 మాటలు చెప్పంటే 5 చెప్తాడు మళ్ళీ ఏదో. అప్పుడు కూడా అనుకుంటాడే నాలో ఎంత టాలెంట్ ఉంది, ఇన్ని చెప్పేస్తున్నాను ఏంటి, నేను నామినేషన్లో కూడా ఇన్ని పాయింట్లు చెప్పలేదే అనుకుంటాడు. అలా ఉంది వ్యాపారం. అయిపోయింది. తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చి ఫ్లోరా గారికి సారీ చెప్తారు. ఎందుకండి మీ వల్ల ఎందుకు సారీ చెప్తానంటే, మీకు నామినేషన్లో పాయింట్లు పడ్డాయి కదా, థమ్స్అప్ విషయమును ఆ షాంపూ విషయం, సారీ అండి, అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కదంటే లేదండి ఐ విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అంటే మాట్లాడుతుంది. వెరీ గుడ్. తర్వాత ఇమాన్యుయల్ తనుజ ఫోన్ స్కిట్ జరుగుతుంది, అక్కడ చూడడానికి హిలేరియస్గానే ఉంది, ఓవర్. తర్వాత మాస్క్ మ్యాన్ నీరసం తినకపోతే మరి నీరసం రాదా, బీపీ డౌన్ అయిపోతే పడుకుని పోతే కుక్కలు అరుస్తాయి. వీళ్ళు మంచి ఎక్సైట్మెంట్లో పరిగెట్టుకొని వెళ్తారు కామనర్లు. సంజన అక్క పడుకుందేమో, వీళ్ళ ప్రకారం ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా కుక్కరెత్తే వాళ్ళని స్విమ్మింగ్ పూల్లో పడేద్దని. అక్క స్విమ్మింగ్ పూల్లో పడేద్దామనే, మిమ్మల్ని పడేస్తే నూతిలో, కానీ అక్కడికి వచ్చేస్తే మాస్క్ మ్యాన్ దప్పుడు అయిపోయింది. తర్వాత ఇప్పుడు బాగుంటుంది డిస్కషన్. తనుజ రితు చౌదరి వెళ్ళి మాస్క్ మ్యాన్తో మాట్లాడుతుంది. మాస్క్ మ్యాన్ తిండి తినట్లే. అప్పుడు ఇదొక గేమ్ షో కదండి, స్పోర్టివ్గా తీసుకోవాలి కదా అని చెప్పి చాలా ప్రేమగా ఈడితో ఎందుకురా బాబు అన్నట్టు చాలా మర్యాదగా ఏమంటారు ఒకే నోషన్లో చెప్పారు ఈడితో ఎందుకు బాధ అని చెప్పి. దాని మాస్మెంట్ మాకు మీతో ప్రాబ్లం ఏం లేదండి, నాకు గొడవ ఏదైనా ఇంట్లో పడినా కూడా నేను అంతే, మా వైఫ్ అడితతో కూడా మాట్లాడను, మా నాన్నతో కూడా మాట్లాడను, అంతే తప్ప నాకు మీ మీద పర్సనల్గా ఏం లేదండి. తనుజ ఇప్పుడు కూడా నిజం చెప్తున్నానండి, మీతో మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, నిజంగా లిటరల్గా చాలామంది ఫీలింగ్ అదే, భయం వేస్తుంది అని చెప్తే నాకు మీ నవ్వు చూడాలని ఉందండి, మీరు నవ్వుతే బాగుంటారు అన్నట్టు మాట్లాడితే లోపల పొంగుతాడు చారి. తర్వాత అలా కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది, మాస్ మ్యాన్ కూడా వింటారు, పాజిటివ్ నోట్లోనే ఎండ్ అవుతుంది. అక్కడ చివరి ఎండ్ అయ్యేటప్పుడు వచ్చేసరికి ఏమంటుందంటే, ఇక్కడ తనుజగా ఎమోషనల్ అయ్యి నాకు హరిత గారి పేరు మీద నాకు ఒక స్టోరీ ఉంది, నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉందని చెప్పి ఆమె ఏడిస్తే, ఇక్కడ మాస్ మ్యాన్ మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను తనుజ పేరు మీద కూడా నాకు చాలా ఉంది అని చెప్పి, అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా. సో ఈ కాన్వర్జేషన్ ఎండ్ అయింది, మాస్ మ్యాన్ హృదయం కదిలించారు తనుజ గారు, రితు చౌదరి గారు. సో దానివల్ల తర్వాత వెళ్ళి తింటాడు, తనుజ ఆమ్లెట్ వేస్తే తింటాడు, అందరికీ నోట్లో పెడతాడు, సాయిరామ్ 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 అనిపించింది అయ్యింది. తర్వాత సంజననేమో అక్కడ వాల్ ఉంది, ఆ వాల్ మీద అక్క ఫోటో అంటించారు, కెప్టెన్ అయింది కాబట్టి అక్క చిన్న స్పీచ్ ఇచ్చింది. అందరూ ఒకటే నా దృష్టిలో, నా పాయింట్లో, ఇక్కడ టెనెంట్స్ అనేవాళ్ళు స్లేవ్స్ కాదు,
నేను ఏమైనా చేయలేదు ఉంటే చెప్పండి, నేను చేస్తా, ఎవరిని ఇన్సల్ట్ చేసుకోవద్దు, ఈ కామనర్లు సెలబ్రిటీలు వద్దు, ఇక్కడ అంతా ఒకటే అని చెప్తే శ్రీజ అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ మాట. అక్కడ ఆమె గురించి ఏం పాయింట్అవుట్ చేయలేనప్పుడు నేనేం ఎక్కడ స్లేవ్స్ అని అనలేదే, నేనేమి అలా చులకనగా చూడలేదే అంటే పుచ్చకాయలు దొంగంటే భుజాలు తనుక్కున్నారట. అక్కడ అవసరం లేకపోయినా ఎందుకు ఇలాగ ఇంటర్ఫీరెన్స్? నాకు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ చాలాసార్లు శ్రీజ అన్వాంటెడ్గా దూరుతుంది. అది చాలా మంది ఆడియన్స్కి అది ఇర్కింగ్, అంటే చికాకు తెప్పిస్తుంది. నాకైతే చాలా చికాకు తెప్పించింది. మీకు ఎంతవరకు చికాకు తెప్పించిందో చెప్పండి. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈసారి తనూజ దగ్గరికి ఐ టు ఐ కాంటాక్ట్. ఏందో ఈ ఐ టు ఐ కాంటాక్ట్లు, ఈ కంటి భాషలు, బిగ్ బాస్ అంత కాస్ట్లీ మైకులు ఎత్తి మాట్లాడకుండా కళ్ళులో కళ్ళు పెట్టి చూసుకుని మాట్లాడితే మనకేం అర్థం అవుతుంది? తర్వాత ఇంతకీ ఆ చూసుకునే దానికి రీజన్ ఏంటంటే క్లిప్ గురించి అంట. ఆ క్లిప్ ఎవరిది? క్లిప్ ప్రియాది కదా, ఎందుకంత ఎమోషనల్ అవుతావు క్లిప్ గురించి, బొక్కలో క్లిప్ కోసం. తర్వాత రితు చౌదరి వస్తుంది, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడతారు. అక్కడ రితు చౌదరిని ఉండమంటారు తనూజ, రితు చౌదరి వెళ్ళిపోతా అంటది, బాత్రూమ్కి వెళ్ళి వస్తా అంటది, పవన్కి వెళ్ళి నేను వెళ్ళిపో అంటాడు. దానికి రితు చౌదరి గారు అట్ అవుతారు. దాని మీద మళ్ళీ పులిహోర కంటెంట్ ఎన్నా తలైవా. తర్వాత రితు పవన్ కళ్యాణ్ సొలి గొడవ అయిపోద్ది. నేను హట్ అయ్యానని తెలుసు, బట్ నేను హట్ అయినా నువ్వు లైట్ తీసుకుంటావు, నాకు నచ్చట్లేదు పవన్ అని, అది పవన్ కళ్యాణ్ రితు చౌదరి చెప్తుంది. అదే టైంలో డిమాండ్ పవన్ వస్తాడు. ఇది ఏదో పెద్ద నిజంగా ముగ్గురు ఏదో నిజమైన లవ్ స్టోరీ నడుస్తున్నట్టు బిల్డప్ అనమాట. అక్కడ ఏ బొక్క లేదు. పవన్ మన డిమాండ్ మై అదే ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మాస్క్ మ్యాన్ అన్య ఆమ్లెట్ తింటాడు, తనుజ కొంచెం పెడతాడు, రాము కొంచెం పెడతాడు, సుమన్ శెట్టి అన్నకు కొంచెం పెడతాడు, సమాప్తే. తర్వాత మళ్ళీ ఇక్కడ రితు చౌదరికి అయిపోయింది, ఆ పంచాయతీ అయిపోయింది. ఇమాన్యుల్ వెళ్ళి గెలుపుతుంది. నువ్వు నాతో మాట్లాడట్లేదు, నాకు నీ దగ్గర నుంచి ఆ వామ్ అనేసి పోతుంది, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్తే తనుజ కూడా అదే మాట్లాడితే ఎమోషనల్ అవుతాడు అన్నమాట ఇమాన్యుల్. నాకెవరున్నారా, మీ ఇద్దరు తప్ప, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అయిపోయింది, కథం. తర్వాత నెక్స్ట్ డే సుమన్ శెట్టి దగ్గర విషయంకి వస్తే నాకు సుమన్ శెట్టిది ఏం తప్పు అనిపించలేదు. ఎందుకురా అంటే సుమన్ శెట్టి మాస్క్ మ్యాన్ ఇక్కడ ఆన్ పాయింట్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ చెప్పింది మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్. ఒక హైరార్కీ ఉంటుంది, అందరికంతా తోపు బిగ్ బాస్, తర్వాత కెప్టెన్, తర్వాత మాంటెస్. ఇప్పుడు ఆ బిగ్ బాంబ్ ఎవరు ఇచ్చారు? నాగార్జున చెప్పిన బిగ్ బాస్ ఇచ్చినట్టు. సో అది కెప్టెన్ కంటే పెద్దవాడు చెప్పాడు కాబట్టి అది చెయ్యాలి. అందుకనే వంటతో పాటు ఇది కూడా చేస్తున్నాడు. అది సంజనాకకి నచ్చలేదు. సంజనాకకి నచ్చగా చివరికి ఏ డెసిషన్ తీసుకుంటుంది అంటే, మీరు అదే కంటిన్యూ చేయండి, నేను వంట మనిషిని మార్చేస్తానని ఇగోకి వంట మనిషిని మార్చింది తప్ప, అంటే ఆ సుమన్ శెట్టి చెప్తుంది మాత్రం బొరకెక్కించుకోవట్లే. మాస్క్ మ్యాన్ వచ్చి కూడా ఇదే హైరార్కీ చెప్తాడు, బట్ వినిపించుకోదు. బిగ్ బాంబ్ అయితే ఏంటి, ఏ బాంబ్ అయితే కెప్టెన్ అంటే కెప్టెన్ కింద పెద్ద కదా బిగ్ బాస్. మానిటర్ విషయంలో ఏమిది కరెక్ట్, బట్ బిగ్ బాస్ అనేవాడు కెప్టెన్ కన్నా పెద్ద అన్నప్పుడు బిగ్ బాంబ్ అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అక్కడ సుమన్ శెట్టి ఇమాన్యుల్ అన్నట్టు అక్కడ వంట వదిలేసి రావట్లేదు కదా, ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు. బట్ అక్క గట్టిగా పెట్టేసుకుంది సుమన్ శెట్టి దగ్గర. అక్కడ గొడవ ఆడాలనుకుంది, తీసేసి ఇమాన్యుల్ పెట్టింది అసిస్టెంట్ కుక్ కింద. అదొక పంచాయతీ జరుగుతుంది. అందులో మాస్క్ మ్యాన్ ఇవే పాయింట్ చెప్పాడు. మాస్క్ మ్యాన్ చెప్పింది అంతా పర్ఫెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్. ఇక్కడ సంజన గారు తప్ప అక్కడ సంజన గారు ఓవర్ యాక్షన్ చేశారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ డిమాండ్ పమంది, రితు చౌదరిది పులిహోర. వాళ్ళు మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. పోనీ రితు చౌదరి అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, మనోడికేమో క్లోజ్అప్ షాట్ ఇస్తారు. అక్కడ ఏ ఎక్స్ప్రెషను కనబడట్లే. డెడ్ లుక్, డెడ్ ఎక్స్ప్రెషను, సింగిల్ స్టార్ ఎక్స్ప్రెషను, బాధ, ఏదైనా ఒకటే ఎక్స్ప్రెషన్. అది కూడా ఆ తణుకు కదా, ఆ భాషలో ఏదో మాట్లాడతాడు, అది అర్థం కావదు. నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు అంటాడు. నేను ఫ్రెండ్ కదా, దీనికి వచ్చావురా స్వామి, నువ్వు అగ్ని పరీక్ష కిందకి వెళ్ళావు, ఇక్కడ కిందకి వచ్చావు, దీనికోసమా? అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా కంటెంట్ క్రియేట్ చేస్తుందని. పోనీ నువ్వు కంటెంట్ క్రియేట్ చేసినా న్యాచురల్గా ఉండాలి కదా, అది అస్సలు న్యాచురల్గా ఉండట్లే. అప్పుడు ఏమనుకోవడం, ఒక మాట చెప్తాడు, అది ఒప్పుకోలు. నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదో, నాది అంటే మట్టిబుర్రా అంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్. అప్పుడు ఇంకో కరెక్ట్ పాయింట్ ఏమొస్తుందని రితు చౌదరి, నాది నీకంటే మట్టిబుర్రా. నో, నేను ఇక్కడ ఏం చెప్పాలంటే రితు చౌదరి కంటే పెద్ద మట్టిబుర్ర డిమాండ్ పవన్. ఇంకా ఒప్పుకోవాల్సిందే. ఇన్నోసెంటే, ఒప్పుకున్న మంచోడే, కానీ బిగ్ బాస్ సెట్ కాదు, కష్టం, ఆడేసుకుంటున్నారు. తర్వాత చూడండి ఎంత సొల్లుందో. తర్వాత సంజన ఏమో కన్ఫెస్ చేస్తుంది ప్రియాకి, ఆ చాక్లెట్ ఆరెంజెస్ దొబ్బేసింది నేనే అని చెప్పి. అలా మాట్లాడుకుంటూ చాక్లెట్ ఇస్తుంది, ప్రియా తింటుంది, అయిపోయింది. తర్వాత సంజన ఏమో పవన్ కళ్యాణ్ మన డిమాండ్ పవన్ అని ఏమో చాక్లెట్ సర్దుకుంటాడు. దేనికి, ఎవరికి ఇవ్వడానికి చెప్పుకోండి, రితు చౌదరికి.
మనం ఎందుకు వచ్చాం బిగ్ బాస్కి? రితు చౌదరికి చాక్లెట్లు తినిపించడానికి వచ్చాం. మరి ఆ పని చేయాలి కదా. సంజన మాక్ చేస్తుంది, బ్లష్ అవుతున్నా అంటే లేదు నేను అందరికి ఇస్తాను కదా, నేను శ్రీజకి ఇచ్చాను, ప్రియాకి ఇచ్చాను అంటే నువ్వు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంత బ్లష్ అవ్వలే, బట్ ఇక్కడ నువ్వు బ్లష్ అవుతుంది అయ్యలేదు అని చెప్పి వెళ్ళి చాక్లెట్ పట్టుకొని నీట్గా క్యూట్గా నడుచుకుంటే వెళ్ళి రితు చౌదరికి ఇస్తే రితు చౌదరి తినిపిస్తుంది. తినిపిస్తున్నప్పుడు అప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టవచ్చు కదా, అప్పుడు కూడా అదే డెడ్ లుక్. ఏమిరా స్వామి, పోనీ బిగ్ బాస్ ఎడిటర్కి అయినా బుర్ర ఉండాలి. ఆ డెడ్ లుక్ ఎందుకు క్లోజప్ షాట్ ఎత్తున్నారు? మమ్మల్ని డెడ్ చేద్దామనా? ఎందుకు ఇప్పుడు టాస్క్ అనౌన్స్మెంట్ వచ్చింది, సాయిరామ్ అనుకున్నాం. టైం ఎలా ఉంది అని అడుగుతారు. అందరి టైంలు బాగానే ఉన్నాయి అంటారు. మీ ఓనర్గా మీ టైంలు బాగున్నాయి కదా, ఇంకా బెటర్ అవడానికి ఇది ఛాన్స్. టెనెంట్లు మీ టైం బాగలేదు కదా, మీ మంచి టైం రావడానికి సమయం ఆసన్నమైంది, ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్ అంటారు. ఏ బొక్క ఉండదు. చెప్తాడు కాలమా చక్ర వ్యూహమా, పెద్ద వ్యూహమే అది. టైమర్లు పెడతారు అన్నమాట. 10 గంటలు వచ్చేసరికి, అప్పటికి లేట్ అవుతుంది, నైట్ అవుతుంది. 10 గంటలు వచ్చేసరికి ఓనర్లకి, 12 గంటలకు వచ్చేస్తుంది టెనెంట్కి. అది 0 అయ్యేసరికి పడుకోవాలి. సో మధ్యలో క్లియర్గా చెప్తాను, నేను సిరీస్ ఆఫ్ టాస్క్లు పెడతాను, అది విన్ అయితే మీకు అడ్వాంటేజ్ వచ్చి అవర్స్ తగ్గితే అప్పుడు మీరు త్వరగా పడుకోవచ్చు అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా గ్యాప్ ఇస్తాడు. గ్యాప్లో వీళ్ళు ఏదేదో అనుకొని ముఖ్యంగా ఓనర్లు మొత్తం ఫ్రూట్స్ అన్నీ దాచేస్తారు. వీళ్ళు ఏమో అలౌ చేయని అంటారు, వాటర్ ఇవ్వమంటారు. బర్నీ గారు ఫ్రూట్స్ కూడా దాచేసి బెడ్ కింద దాచేస్తారు. అసలు దేనికి? మీకు ఓవర్ థింకింగ్, అతి ఉత్సాహం. అక్కడ అంత లేదు. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి అంతే తప్ప మీరు ఓనర్ని, మీరు టెనెంట్లు అలౌ చేయకూడదు. ఇలాంటి టాస్క్ ఏమైనా చెప్పారా? టాస్కే చెప్పలేదు. టాస్క్ చెప్పముందు ఇంత అతి ఉత్సాహమా? ఫుల్ ఓవర్ థింకింగ్ అంతా. అది సో 2 గ్రూపుల కింద డివైడ్ చేయమన్నారు. సో ఓనర్లో 5 మందిలో సంజన వచ్చేసరికి టెనెంట్స్ వైపు యాడ్ అవుతారు. సో ఆ 7 టాస్క్. సో మీకు బేసిక్గా అలా చూసినప్పుడైనా అర్థం అవ్వాలి. ఏంటంటే ఫిజికల్ టాస్క్ కానీ పెడితే ఓనర్లే గెలుస్తారని. ఎందుకంటే 5 అబ్బాయిలు ఉన్నారు, 5. మళ్ళీ ఇక్కడ మీరు జెండర్ డిస్క్రిమినేషన్ ఇవేం తేగండి, కానీ మామూలు చూస్తే వీళ్ళే గెలిచేస్తారని అర్థం అవుతుంది. వాళ్ళు పెట్టిన టాస్క్ కూడా అలా ఉంది. ఆ టాస్క్ చూడగానే అర్థమైపోద్ది ఇది ఓనర్లే గెలుస్తారని. అండ్ ఆ టాస్క్ చూడగానే అర్థమైపోద్ది ఇది 10 నిమిషాలు అయిపోయే టాస్క్ అని. ఎందుకంటే తెలివిగా బిగ్ బాస్ హై లెవెల్ రూల్స్ చెప్పేసి మీకు నచ్చిన స్ట్రాటజీ అప్లై చేసుకుందంటే వీళ్ళకి మొత్తం రూల్స్ అని చెప్పేస్తేనే ఏవేవో పిచ్చి స్ట్రాటజీలు అప్లై చేస్తారు. మీరు అసలు రూల్సే సరిగ్గా చెప్పలేనప్పుడు ఇంకా మీ ఊహకే అందదు. అలాంటి స్ట్రాటజీలు అప్లై చేస్తారు. సో ఆబ్వియస్గా 5-10 నిమిషాలు అయిపోద్దని తెలుసు, అలాగే అయిపోయింది. సో ఇది కంప్లీట్గా ఇంజస్టిస్ టు టెనెంట్స్ అండ్ బిగ్ బాస్కి కూడా కావాల్సింది అదే. టెనెంట్స్ ఓడిపోవాలి, టెనెంట్స్ మీద సింపతి రావాలని క్రియేట్ చేసినట్టయితే నాకు అనిపించింది. కానీ అసలేదు టాస్క్లో దీనికోసమా 2.5 గంటలు వెయిట్ చేస్తే వీళ్ళేమో షెర్లాక్ హోమ్స్ లాగా ఏవేవో ఆలోచించి ఏవేవో దాచేస్తారు. అది సో 2 టీంలో ప్రిపరేషన్ ఫుల్ చేసుకుంటే మనిషి వచ్చి థమ్స్అప్ షుగర్ తాగితే అందులో ఏదో చెప్పాడు నికోటిన్ ఉంటుంది, నిద్ర పట్టదు అంటే పడుకోకుండా ఉండడం కోసం. అక్కడ అంత టాస్క్లు లేవనియా, ఎందుకు అంతసేపు థింకింగ్? తర్వాత రెండు టీంలు సై సినిమాలో లాగా డిస్కస్ చేసుకుంటాం మనం, అటాక్ చేయాలి, ఇలా వస్తే అలా చేయాలి, అలా వస్తే ఇలా చేయాలి. అక్కడ ఏమి ఉండదు. అయిపోయింది. ఫుడ్ దాచేసారు. ఇక్కడ శ్రీజ మరీ ఓవర్ యాక్షన్ అన్నమాట. టీ దాచేస్తుంది, ఫ్రూట్లు దాచేస్తుంది, బెడ్ల కింద పెట్టేస్తుంది, నీళ్ళు ఇవ్వద్దు అంటుంది. మనం టాస్కులు విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, టాస్కుల్లో ఎలా విన్ అయ్యాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. శ్రీజ అక్క నీకు తెలియట్లేదు, బయటకు వచ్చాక చాలా రిగ్రెట్ అవుతుంది. ఇలా ఒకవేళ టాస్క్ గెలిచినా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళు వాటర్ బాటిల్ దాచేసి అది విన్ కాదు, అది అస్సలు విన్ కాదు. మొన్న కూడా నీకు ఎలగాలి, నువ్వు విన్ అయినా కూడా నిన్ను ఎప్రిషియేట్ చేయలేదు నాగార్జున గారు, రాముని ఎప్రిషియేట్ చేశారు. ఎందుకు? ఎఫర్ట్ మ్యాటర్స్. అది ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. టాస్క్ పేరు కాలచక్రమా. 1 అవర్ బోనస్ మరి ఇది ఎవరైతే గెలుస్తారో 1 అవర్ మైనస్ అవుతుంది. 5 ఉండమంటారు. ఆబ్వియస్గా వాళ్ళ దాంట్లో 5 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి తెలివిగా 4 అబ్బాయిలు ఉండి బర్నే కానీ సైడ్ ఉంచుతారు అనమాట. రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్రం ఉంటుంది, దానికి 10 హ్యాండిల్ ఉంటాయి. ఆల్టర్నేటివ్లో ఆ టీం వాళ్ళు ఈ టీం వాళ్ళు నించోవాలి. వీళ్ళు ఆబ్వియస్గా మిగిలిన 2 ఉన్నారు కదా, ఇద్దరిలో ఎవరిద్దరో చెప్తారు. వీళ్ళ సైడ్ నుంచి వచ్చేసరికి ప్రియా బర్నీ గారు ఆర్డరు, వాళ్ళ సైడ్ వచ్చేసరికి తనూజ ఇమాన్యుల్. కాన్సెప్ట్ ఏంట్రా అంటే హ్యాండిల్ ఒక చేత్తో పట్టుకోవాలి, ఒక చేత్తో పట్టుకొని చివరికి స్టార్ట్ బజర్ ఎండ్ బజర్ ఉంటుంది. ఎండ్ బజర్ అయ్యేసరికి ఎవరి టీం మెంబర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళ టీం విన్. ఈ ప్రక్రియలో మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ వదిలేస్తే సంచాలక్గా ప్రియాని ఇటు పక్క సంజనాని పెడితే తనూజని పెడితే వాళ్ళు రూల్స్ ఏం చెప్తారంటే బయట వాళ్ళే వచ్చి లాగాలి, లోపల వాళ్ళు లాగకూడదు అని చెప్తారు. తర్వాత లోపల వాళ్ళు కూడా లాక్కోవచ్చు అని చెప్తారు. తర్వాత అంటే పట్టుకుంటూ తోసేసుకోవచ్చు, హ్యాండిల్ పట్టుకుంటూ ఒక చేతితో నుంచి ఇంకో చేతికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా క్విక్గా ట్రాన్స్ఫర్ చేయాలి, లాగొద్దు అని
అన్నారు, 2 చేతులతో పట్టుకోవద్దు అన్నారు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకురా అంటే 2 చేతులతో పవన్ కళ్యాణ్ అక్కడ పట్టుకున్నాడు. సో లాజికల్గా అక్కడ పవన్ కళ్యాణ్ అవుట్. బట్ అక్కడ సంచలగ్గా చూడలేదు. సంచలగ్గా తనూజ ఏమో అక్కడెక్కడ భరణి ఏమో ఇమాన్యుయల్ గట్టిగా పట్టుకుంటాడు జలగలాగా, అక్కడ ఉండిపోతుంది. ఇక్కడ ప్రియా చూసినా కూడా చెప్పదు. ఒకవేళ చెప్పు ఉంటే గేమ్ వేరేలా ఉందినేమో. అయినా కూడా గెలిచేస్తారు అనుకున్నాను మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ డెమాన్ పవన్ ఉన్నాడు, మాస్ మ్యాన్ ఉన్నాడు, అక్కడ ఓన్లీ సుమన్ శెట్టి ఉన్నాడు. కానీ అక్కడ రాంగ్ అనిపించింది. ఎందుకంటే 2 చేతులతో పట్టేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన రూలే బ్రేక్ చేసినట్టు కదా. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ టాస్క్ మీకు అర్థమైంది కదా. 5 టీం నుంచి వీళ్ళంటే 5 టీం నుంచి వీళ్ళంటే ఇది ఫిజికల్ టాస్క్. 4 అబ్బాయిలు వచ్చారు, శ్రీజ్ అని పెట్టారు నేమ్ సేక్. ఎందుకురా అంటే అటుపక్క బర్నీని పెట్టాలి కాబట్టి. బర్నీని ఎందుకురా అంటే ఇమాన్యుయల్ ఆపడానికి. ఇమాన్యుయల్ జలగలా పట్టి ఆపేశాడు, అయిపోయింది అక్కడ గేమ్. ఇక్కడ ఈ లోపల వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 4 ఉన్నారు పవర్ఫుల్గా. 4 ఒక దెబ్బకు తోస్తారు ఒక్కొక్క అమ్మాయిని. నేను చివరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి కాసేపు ఫైట్ ఇచ్చాడు పాపం. ఫైట్కి మనం ఎప్రిషియేట్ చేయాలి. దీనికి మళ్ళీ రేపు రీల్ వేసి సావదప్పకండి అయ్యా మా సుమన్ శెట్టి తోపు దుర్మని. అక్కడ ఏం లేదు అక్కడ. బట్ ఫైట్కి మనం మెచ్చుకోవాలంతే. చివరికి వీళ్ళు 3 మిగిలేరు. బట్ పవన్ కళ్యాణ్ అయితే అవుట్ అవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా మనట్లో ఒప్పుకోరు అనుకోండి. ఓవరాల్గా టాస్క్ అంతా అయిపోయింది, కథం, టాస్క్ విన్ అయిపోయారు. అక్కడితో ఆపేశారు. దీని తర్వాత ఏమవుతుందిరా అంటే వీళ్ళకి ఒక పవర్ ఇస్తారు, మిడ్ నైట్ కోసుకొసులో మాట్లాడదాం. దాని తర్వాత ఇంకో టాస్క్ అవుతుంది. ఆ టాస్క్ ఎవరో విన్ అవ్వరు. దాని తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు ఏమున్నాయో అన్నీ మాట్లాడుకుందాం. ఓవరాల్గా మీరు ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది, టాస్క్ పైన మీ స్పందన ఏంటి, ఈ డిమాండ్ పవన్ కళ్యాణ్, ఈ రితు చౌదరి ఈ పంచాయతీ మీద మీ స్పందన ఏంటి, మాస్ మ్యాన్ అన్నం తినడము, మాస్ మ్యాన్ని ఒప్పించిన తనుజ పైన రితు పైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. నా స్పందన ఏంటో ఆల్రెడీ చెప్పాను. సభగా నమస్కారం, ధన్యవాదాలు.